గుడ్లు ఉడకబెట్టేసిన. ఇక్కడైతే అన్నానికి ఎసరు వేసేసిన, బియ్యం నానబెట్టేసినాను ముందుగానే. అలాగే సాజీరా, టమోటా పేస్ట్, మిరియాల పొడి దంచినాను, ఇక్కడే పెట్టేసిన. అన్నీ ఇక్కడనే చెక్క, లవంగాలు, బిర్యానాకు, యాలకు బుడ్డలు, మొత్తం పెరుగు, కలర్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడైతే గుడ్లు ఉడికేస్తున్నాయి. గుడ్లు అయితే వంచేసి తీసేస్తా తోలు. ఇంక ఇక్కడ బియ్యానికి అయితే ఎసురు పెట్టేసిన. ఇప్పుడైతే గుడ్లు ఉడికినాయి. గుడ్లు అయితే ఒలిసేస్తాను, చల్ల నీళ్ళు పోసి పక్కకు పెట్టేస్తా. గుడ్లు బాగా ఉడికిపోయినాయి. నేను ఏం తీసుకున్నా, గుడ్లు అయితే బాగానే తీసుకున్నా. మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు. నేనైతే మా ఫ్యామిలీ పెద్దగది కదా, అందుకే దండిగా గుడ్లు తీసుకొని అన్నం కూడా దండిగా వేస్తున్నాను. ఇక్కడైతే మసాలాలు అన్నీ రెడీగా ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది, కొత్తిమీర, పుదీనా మొత్తం రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే ఎసరు ఉడికేస్తుంటుంది. అంత లోపల నేను గుడ్లు వంచేసి చల్ల నీళ్ళు పోసి వంచేసి పెట్టేస్తాను. నూనె లేదు. ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నా. ఎసరు అయితే ఉడికిపోయింది అక్కడ, అందుకే సిమ్లో పెట్టేసిన. గుడ్లు అయితే వేయించుకుందాం బాగా. ఇక్కడైతే ఉల్లిగడ్డ కూడా కోసి పెట్టినా, అలాగే 2 పచ్చిమిర్చి పొడవుగా కోసి పెట్టేసినాను. 2, 3, 4 అన్నీ తీసుకోవచ్చు. అలాగే పెరుగు, నూనె అయితే వేడవుతుంది, అంత లోపల సాల్ట్, అలాగే సాల్ట్. నూనె అయితే బాగా వేడైపోయింది. పసుపు, కొద్దిగా మిరియాల పొడి. ఇప్పుడైతే గుడ్లు ఇవైతే బాగా దోరగా వేయించుకోవాలి. నూనె బాగా వేడైనాక వేసుకుంటే ఇట్లా బాగా ఎర్రగా వచ్చేస్తాయి. కాలకు ముందుకు వేసుకుంటే ఎర్రగా ఉండవు అనమాట. ఇట్లా ఒక 2 నిమిషాలు అయితే బాగా వేగించుకోవాలి గుడ్లని. కారం వేసేసుకోవాలి, బాగా మాడకూడదు అనమాట. ఇట్లా సిమ్లో పెట్టి బాగా దూరగా వేయించుకోవాలి. పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే పెట్టించుకున్నాం. బాగా దింపేస్తున్నాను. జీరా, చెక్క, లవంగాలు, అలాగే పువ్వు. ఇదైతే కొంచెం మరిగిన తర్వాత ఎసుట్ల బియ్యం కూడా వేసేస్తా. అలాగే ఉప్పు. ఇప్పుడైతే తర్వాతకైతే మసాలా ఎక్కువ ఏం పట్టదు, ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది. నూనె బాగా వేడి కావాలి. అంత లోపలైతే దీంట్లో ఎసరు కాగింది, బియ్యం వేసేస్తాను. ఇప్పుడైతే నూనె బాగా వేడైపోయింది. ఇంకా ముందుగా తరిగి పెట్టిన ఉల్లిగడ్డ, అలాగే పచ్చిమిర్చి, నేనైతే పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టేసినాను. అలాగే ఇక్కడ టమోటా పేస్ట్ కూడా బాగా మిక్స్ పట్టేసి పెట్టినాను. 2 టమోటాలు ఇట్లా వేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ అయితే పెరుగు పచ్చడి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అక్కడైతే ఇంకా ఎసురు అయితే ఇంకా ఉడకాలి. అంత లోపల ఇక్కడ కర్రీ అయితే రెడీ చేసేసుకుంటాను. ఇదైతే కొంచెం దూరగా వేయాలి. అంత లోపల ఎసురు
ఎసట్లయితే బియ్యం కూడా వేసేస్తా. ఎసట్లయితే బియ్యం వేసేసిన ఒకసారి అయితే కలిపేస్తాను. మనం అన్నం సగమే ఉడికించుకోవాలి, మనం దమ్ చేసుకోవాలి కదా బియ్యము, అందుకని అన్నం అయితే వంచేస్తాను. నేనైతే బాస్మతి రైస్ తీసుకోవాలి, మామూలు రైస్ అయినా కూడా చాలా బాగా వస్తుంది. అందుకని ఇప్పుడైతే ఉల్లిగడ్డ బాగా దూరగా వేగిపోయింది. అలాగే పచ్చి కొత్తిమీర, పుదీనా, ఇదైతే ఒకసారి కలిపేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదైతే బాగా దూరగా వేగిపోయింది. కరెక్ట్ బిర్యానీ ఆకు, కాల్చిన, అలాగే మిరియాల పొడి, ఇవన్నీ వేసేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ అయితే సిమ్లో పెట్టి పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా పొడి వేస్తున్నాను నేను. ఇంకా గరం మసాలా అలా ఏమి వేయను. ఇదైతే ఒక 2 నిమిషాలు మగ్గబెట్టేస్తా. ఇంకా అలాగే ముందుగా పట్టిన టమోటా పేస్ట్, రెండు టమోటా తీసుకున్న లావుటివి. ఇదే మనకు బాగా గ్రేవీ వస్తుంది. రైస్లోకి ఉత్త రైస్ అయినా తినొచ్చు అన్నమాట. ఎగ్ బిర్యానీ ఏం లేకుండా ఉత్తదైనా తినొచ్చు. ఇదైతే ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు పెట్టేస్తా. ఇది 2 నిమిషాలు మగ్గినాక కారము వేసేస్తా. నేను గుడ్లో వేసేసి కారం వేసేసిన, మసాలా కూడా ఎక్కువ వేసేసిన కదా, అందుకు కారం అయితే తక్కువనే వేసేసిన. ఇప్పుడు ఇది కారం అయితే ఒకసారి బాగా కలిపేద్దాము, మసాలాలన్నీ పట్టుకునేలాగా. మాడిపోతుంది, సిమ్లో పెట్టి చేసుకోవాలి, లేదంటే అరగంటుతుంది. మళ్ళీ మనం బిర్యానీ చేసినా అరగంట వాసన వస్తుంది. అందుకని ఇట్లా వేసుకోవాలి, సిమ్లో పెట్టి వేసుకోవాలి. ఇదైతే ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 కప్పు పెరుగు కూడా వేసేస్తాను. ఇప్పుడైతే 1 కప్పు పెరుగు వేసేస్తా. ఇప్పుడైతే కప్పు పెరుగు, వేసేసిన బాగా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బాగా కలిపేసినాను. పెరుగు వేసేసి ఒక 2 నిమిషాలు అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే ముందుగా ఎంచుకున్న గుడ్లు అయితే వేసేస్తున్నాను. ఇదైతే ఒకసారి కలిపేస్తాను. నేనైతే అన్నం కూడా ఉంచేసినాను బాగా. ఇంకా ఇట్లా పెట్టేసి గుడ్లు అయితే ముందుగా ఉంచుకునేది అన్నం అయితే దీంట్లోకి వేసేస్తాను. ఇట్లా పెట్టేసిన అన్నం అయితే వేసేస్తా. ఇప్పుడైతే అన్నం వేసేస్తున్నా.
లేయర్ లేయర్ కాకుండా ఇట్లా మొత్తం పెట్టేసుకోవాలి. అన్నం అయితే మొత్తం పెట్టేసిన, దమ్ చేసేసిన. ఇట్లా అలాగే ఫుడ్ కలర్, ఇంకా నెయ్యి అయితే వేస్తున్నా. మీ చెయ్యే కనపడుతుంది. నెయ్యి అయితే వేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే మూత వేసేసి దమ్ చేసేయడమే. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అయితే దీనిపైన అయితే వేడి నీళ్ళు పెట్టి మగ్గ పెట్టేస్తాను. నీళ్ళు పెట్టేసి ఇట్లా దమ్ చేసేస్తే అయిపోతుంది. ఒక సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఇంకా దమ్ అయితే బంద్ చేసేసి ఒక 2 నిమిషాలు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా అల్లుడు, నేను, మా పాప ఇప్పుడే ట్యూషన్ కాడి నుంచి చదువుకొచ్చినాను. ఇప్పుడైతే ఒక్క సైడ్ నుంచి కలుపు వేసుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది కదా. చికెన్ వేసినావా? మా ఇవన్నీ చికెన్ అంటే ఎగ్ కలుపుకొని తినాలి. ఎగ్ బిర్యానీ రెడీ. చాలు. ఎట్లుంది అమూల్య? బాగుంది. సూపర్. బాగుంది. నేను కూడా అయితే తింటున్నా. వేడి వేడిగా ఉంది కదా, మా పిల్లలతో పాటు తింటున్నాను. చూస్తుంటే అట్లా నోరు ఊడిపోతుంది. అయితే ఎట్లా వస్తుందో అట్లానే వచ్చింది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఎగ్ బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉంది. నైట్ స్పెషల్ ఇదేనండి. ఇంకా మా పిల్లలు కూడా కడుపు నిండా తినేస్తారు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.